విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం. వ్యాపారమే పరమావధి. అనుమతులకు సమాధి. గతంలో జేవై స్కూల్ పేరుతో అకాడమీలు, నేడు బ్రిలియంట్ వరల్డ్ స్కూల్ పేరుతో కొత్తూరులో కొత్త అవతారం. ఎక్కడా అనుమతులు ప్రసక్తే లేదు. అధికారుల భయం అసలే లేదు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో బ్రిలియంట్ వరల్డ్ స్కూల్కు అనుమతులు 7వ తరగతి వరకే ఉన్నప్పటికీ 10వ తరగతి వరకు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. బ్రిలియంట్ వరల్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ నిమిత్తం MU1, MU2 ఇద్దరం కూడా మేము ఆ పాఠశాలను పరిశీలించగా అక్కడ 1 నుండి 7వ తరగతి మాత్రమే అనుమతులు ఉన్నాయి. 8, 9, 10 తరగతులకు ఎటువంటి అనుమతులు లేవు. విద్యార్థుల నుండి వేలాది రూపాయలు ఫీజులు గుంజుతూ అక్రమ దందాకు తెరలేపుతున్నారు. ఈ పాఠశాలకు సేఫ్టీ వాల్ లేదు. కనీసం వసతులు కూడా లేవు. ఫైర్ సేఫ్టీ అక్కరకు రాకుండా పోయింది. ఈ పాఠశాల వ్యవహారంపై మండల విద్యాశాఖ అధికారి గోవిందరావు స్కూల్పై చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్కూల్లోనే పాఠ్యపుస్తకాలు అమ్ముతూ వ్యాపారానికి తెరలేపారు. ఈ విషయంపై విద్యా సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదు అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1కి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న పేరు ఒకటైతే ప్రచారంలో మరొక పేరు వాడుకుంటున్నారు. ఇన్ని అరాచకాలు జిల్లాలో శంకర్ తెరలేపుతుంటే ఆర్జేవీ ఏం చేస్తున్నారు? ఏమైనా స్కూల్ వారు ఇచ్చే తాయిలాల మత్తులో జోగులాడుతున్నారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.